TV subscribers and viewers. Welcome to my best review channels given by Mahesh. For today on my table there is a brand new Galaxy Tab S9 FE Plus. It was launched in the year 2024 on April. I ordered this product on Amazon.in. The product link was mentioned in the video description. Please check it out, guys. Let's get into the video with the features of this brand new tab. Features వచ్చేసరికి ఇది ఫుల్లీ హై స్పీడ్ ర్యామ్ అప్ టు 12 GB ర్యామ్ మీద రన్ అవుతుంది. ఎక్కడ మీకు బఫర్ అనేది ల్యాగ్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి రోమ్ ఏమో 256 GB రోమ్. ఇది ఫుల్లీ ఆండ్రాయిడ్ 14 న్యూ వెర్షన్ ఆండ్రాయిడ్ 14 లేటెస్ట్ వెర్షన్ మీద రన్ అవుతుంది. అండ్ 12 GB ర్యామ్ 256 GB రోమ్. అండ్ ఇందులో కలర్స్ అయితే చాలా మంచిగా ఇచ్చాడు. వేరియేషన్స్ ఒకటి సిల్వర్, ఒకటి బ్లాక్, అదే గ్రే, ఇంకోటేమో లావెండర్ ఇచ్చాడు. ఫైనల్లీ దిస్ వన్ మింట్ గ్రీన్. చూసారు కదా, ఆర్డర్ చేసే ముందే నేను నా డెస్క్ మీద ఎలా ఉంటుంది నా ట్యాబ్ అనేది ఆలోచించి తీసుకున్నాను. దిస్ ఇస్ మై కలర్ చాయిస్ మింట్ గ్రీన్. నాకు నచ్చింది. మీ టేబుల్ పైన మీకు ఏది బాగా అనిపిస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ ట్యాబ్లో మనకి బాక్స్తో పాటు వచ్చేవి ఒక S Pen, ఒక USB కేబుల్, ఒక ఎజెక్టింగ్ పిన్ అండ్ ఒక యూజర్ మాన్యువల్ మాత్రమే. అడాప్టర్ ఇవ్వడు. అడాప్టర్ నేను ప్రిఫర్ చేస్తాను, చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి, నేను వీడియోలోనే మెన్షన్ చేస్తాను, లేదా చెప్పినప్పుడు కింద లింక్లో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. అప్పుడు అందులో నేను ఆర్డర్ చేసుకోండి. నాట్ ఏ ప్రాబ్లం. మంచిదే ప్రిఫర్ చేస్తాను. సో దీని ఫీచర్స్ తెలుసుకున్నారు కదా, అసలు క్రియేటర్స్కి ఇది బెస్ట్ అయినా అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. సో ఫైనల్లీ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ ట్యాబ్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే చూసారు కదా, సౌండ్స్ బై ఏకేజీ చాలా బాగుంటుందండి. ఏకేజీ JBLతో పార్ట్నర్షిప్లో ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్. సెకండ్ పార్ట్నర్స్ ఆఫ్ JBL కంపెనీ. ఈ సౌండింగ్స్ మీద అయితే చాలా బాగున్నది. చూడండి, మీకు చూపిస్తాను. డిస్ప్లే కానీ సౌండ్ క్వాలిటీ మీకు ఫస్ట్ చూపిస్తాను. మన దాంట్లో అదే ఒక వీడియో చూద్దాం. సో ఇదే చూసారు కదా, టోటల్గా 12.5 ఇంచ్ డిస్ప్లే. చెప్పండి ఏ వీడియో పెడదామంటారు? ఏది పెడదాం? చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో చూసారు కదా, దట్స్ అవర్ క్వాలిటీ. ఆడియో క్వాలిటీ అయినా వీడియో క్వాలిటీ అయినా ఏదైనా సూపర్గా ఉంది. ఇందులో మెయిన్ అప్డేట్ ఏంటి ఈ ట్యాబ్లో అంటే ఈ శాంసంగ్ డెక్స్ అండి. చూసారు కదా, ఈ శాంసంగ్ డెక్స్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చాడు. మీకు చూపిస్తాను మళ్ళీ ఒకసారి చూడండి. శాంసంగ్ డెక్స్ ఇది ఆన్ చేసుకుంటే మీకు మల్టీ టాస్కింగ్స్ ఆన్ అవుతాయి. చూడండి, we can split our screen into multitaskings, whatever. It works like PC. ఒక ల్యాప్టాప్, ఒక కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుందో అలా వర్క్ చేస్తుంది. అండ్ మీరు ఇందులో కోడింగ్ కూడా చేయొచ్చు. ఈ శాంసంగ్ వాడు మనకి S Pen ఎయిర్ కమాండ్తో ఇచ్చాడు, ఓన్లీ ఫర్ బేసిక్ క్రియేటర్స్ కోసం. చూడండి, ఇదేమో కలరింగ్, క్లిప్ స్టూడియో, AR Double, Pen-up, స్క్రీన్ రైట్. ఓకే, ఇవన్నీ మనకి శాంసంగ్ వాడివే. మీరు ఇందులో యానిమీస్ క్రియేట్ చేయొచ్చు. పెన్అప్లో ఈ బ్యాక్గ్రౌండ్ కలరింగ్స్లో కానీ
ఎందుకంటే ఇందులో మనకి LumaFusion అనేది ఒక ప్రొఫెషనల్ వీడియో క్రియేటింగ్ యాప్ అనేది చాలా తక్కువ రేటుకే మనకి సామ్సంగ్ గ్యాలక్సీ కూడా ఇస్తున్నాడు స్టోర్లో, గ్యాలక్సీ స్టోర్లో. చూడండి 1200 మాత్రమే ఉంది. క్యాన్వాలో మనం ఇది క్రియేటర్స్ కన్నారు కదా, క్యాన్వా ఎంత బాగా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ క్రియేటెడ్ డిజైన్ ఎలా చూద్దాం. క్రియేటెడ్ డిజైన్ ఓకే. యూట్యూబ్ థంబ్నెయిల్ షూర్. అప్లోడ్స్, యానిమేషన్, ఇలా మనం థంబ్నెయిల్స్ క్రియేషన్ కోసమో లేకపోతే ఒక ఫోటో ఎడిటింగ్ కోసమో వీడియో ఎడిటింగ్ కోసమో అయితే చాలా సింపుల్గా ఉంటుంది ట్యాబ్లో వర్క్ అయితే. నాకు నచ్చింది. ఈ ప్రోస్లో ఇంకొకటి మెయిన్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి 10,000 mAh బ్యాటరీ, అల్టిమేట్ బ్యాటరీ బ్యాకప్ అనమాట. 2 days వరకు 3 days వరకు మీకు మొహమాట పడకుండా మీరు వాడుకోవచ్చు ఓ ఫుల్ ఛార్జ్ పెట్టి. అండ్ కాన్స్ వచ్చేసరికి ఇందులో మనకి అడాప్టర్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అడాప్టర్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంకో కాన్స్ వచ్చేసరికి ఇది ఓన్లీ వర్కింగ్ ఆన్ వైఫై ఉంది. మీకు సిమ్తో కావాలనుకుంటే ఎక్స్ట్రా మనీ పే చేసుకోవాల్సిందే. ఇంకోటి వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే రాలేదు, బటన్ పైన ఇచ్చాడు. చూసారు కదా, పవర్ బటన్ పైన ఉంది. ఓకే. సో ఇంకా రివ్యూకి వచ్చేసరికి హలో గాయస్, చూసారు కదా, గేమింగ్ కోసం కొంతమంది నాకు అడిగారు. సో ఆస్ఫాల్ట్ 9 కానీ, బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా కానీ, పబ్జీ కానీ, ఇలా పెద్ద ప్రాసెసర్లు కావాల్సిన ఏ గేమ్స్ ఇందులో చాలా బాగున్నాయి. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ 12.4 inches ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. చూడండి, ఇదిగోండి ఆస్ఫాల్ట్ 9. మీకు వీడియో చూపిస్తున్నాను. ఫస్ట్ సపోజ్ అదనమాట. ఈ గేమ్ని ఎక్స్పీరియన్స్ చేయండి గేమర్స్ ఇందులో. అండ్ అందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఆర్ కామెంట్ చేయండి. నేను మళ్ళీ గేమింగ్ కోసం రివ్యూ కావాలన్నా ఇస్తాను. వచ్చేసాం. ఇదిగోండి సామ్సంగ్ S9 FE క్రియేటర్స్కి అయితే చాలా బెస్ట్ అండి. నా థంబ్నెయిల్స్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఎడిట్ చేసుకోవడానికి S Penతో పాటు ఈ 12-inch డిస్ప్లే ఒకటి ఇచ్చాడు మాకు ఈ క్రియేటర్స్ కోసం ఆలోచించి ఈ సామ్సంగ్ కూడా. అది నాకు చాలా నచ్చింది. పిన్ టు పిన్ ఎడిట్ చేసుకోవచ్చు, పిన్ టు పిన్ మనం కలరింగ్ చేసుకోవచ్చు. ఈ యానిమేషన్స్ అయినా, ఈ ఆర్టిస్ట్స్ అయినా, ఈ పెయింటింగ్స్ కోసమైనా ఇది చాలా బాగుంటుంది. సెన్సిటివిటీ పెన్తో ఫ్రీగా మనం డ్రా చేయగలము, ఎడిట్ చేయగలము సింపుల్గా. అండ్ వర్క్లో అయితే టైం డిలే అక్కడ ఉండదు. మీరు ఎక్కడైతే అక్కడ సింపుల్గా హ్యాండీగా ఎక్కడ పట్టుకుని అక్కడ కూర్చుని ఇందులోనే ఎడిట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఎడిట్ చేసేసి మంచిగా వెంటనే పోస్టులు ఇచ్చేసుకోవచ్చు. ట్రావెలర్స్కి ఇది బాగా పనికొస్తుందండి. ఎందుకంటే 10,000 mAh బ్యాటరీతో వస్తుంది. 2 days వరకు మీరు ఎక్కడైనా వీడియోస్ మీరు ఎక్కడున్నా పోస్ట్ చేసేయచ్చు. ఎడిటింగ్ కోసం టైం తగ్గించగలదు, వర్క్ ఎక్స్పీరియన్స్ని పెంచగలదు. అంటే డీటెయిల్డ్ వర్కింగ్, అంటే ఏ మూల ఇంచు టు ఇంచు ఎడిట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. FE+ ట్యాబ్ ఓన్లీ కోడింగ్ కోసం కూడా యూస్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఓన్లీ కోడింగ్ కోసం అయితే యూస్ చేయొచ్చు అండి. కానీ బెటర్ టు యూస్ సామ్సంగ్ బుక్ 4, బుక్ 3 అని వచ్చాయి కదా, అవి యూస్ చేయండి కోడింగ్ కోసం సింపుల్గా. అండ్ కింద మీరు కీబోర్డ్ ఇవ్వండి, కింద కీబోర్డ్ పెట్టుకోవడానికి మనకి ఇచ్చాడు. ఇది కూడా ఫుల్లీ మ్యాగ్నెట్సే, పెట్టుకుని చేసుకోవచ్చు, తప్పేం లేదు. సో ఈ మొత్తానికి ట్యాబ్ మొత్తం నాకు 52,000 పడిందండి HDFC క్రెడిట్ కార్డు పైన. అండ్ అమెజాన్ ప్రోడక్ట్ లింక్ నేను కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లో. అండ్ ఇంక ఛార్జర్ వరకు వస్తే ఈ ట్యాబ్కి మనకి కావాల్సిన ఛార్జర్ 45 watts ఛార్జర్ కావాలి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి బెటర్ టు యూస్ శాంసంగ్ ఛార్జర్స్ ఉంటే వాడండి. లేకపోతే 45 watts to 55 watts హై స్పీడ్ అదే ఫాస్ట్ ఛార్జింగ్స్వి వాడండి. బెటర్ టు యూస్ 45 to 55 watts హై స్పీడ్ ఛార్జర్స్
ఆర్ టర్బో చార్జర్స్. లైఫ్ మనం ఎక్కువ రోజులు ఉంచుకోవాలి అంటే మనం బెస్ట్ చార్జర్స్ వాడాలి, లేదా ఈడి కంపెనీవే వాడాలి. నేనైతే నా దగ్గర నా పాత మొబైల్ శాంసంగ్ గ్యాలక్సీ ఏ సిరీస్. సో దాని ఛార్జర్ 55 వాట్స్తో ఇంకోటి కింద ఉంది. అది వచ్చేలోపు నా పాత శాంసంగ్ది వాడుతున్నాను, ఇంకొకటి పెట్టేయట్లేదు గాయస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతకన్నా మంచిగా నేను ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకొన్ని వీడియోస్ చేస్తుంటాను. నాకు నెక్స్ట్ వీడియో నేను మీకోసం DJI యాక్షన్ కెమెరా దాని రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ నేను వాడుతున్న ఈ ఛానల్లోని చాలా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో మీరు ఈ వీడియోకి మీరు కింద ఒక నచ్చిందా నచ్చలేదని ఏదో ఒకటి పెడితే నేను నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అనేది నాకు క్లారిటీ ఉంటుంది. సో అది ఛానల్ పైన చూపిస్తుంది మీరు షేర్లు చేయడం వల్ల. సో నాకు కొంచెం స్పోర్టివ్నెస్ వస్తుంది వెంటనే వీడియోలు పెట్టడానికి. నా దగ్గర ఉన్న ఏ ప్రోడక్ట్స్ అయితే ఆ ప్రోడక్ట్స్ ప్రజెంట్ నేను రివ్యూలు పెట్టాలనుకుంటున్నాను. ప్రజెంట్ కొత్తగా కొనేసి పెట్టేసే అంత హై బడ్జెట్లో మన ఛానల్ లేదు కదా. థ్యాంక్ యూ గైస్.